జనరల్గా ప్రజల్ని మోసం చేసిన నాయకులు సిగ్గుపడాలి. ప్రజలకి మనం హామీలను ఇచ్చినాము, ఆ హామీలని పూర్తి చేయలేకపోతున్నాము, ప్రజలు మనల్ని నిలదీస్తారు అని చెప్పేసి భయపడాలి, బాధపడాలి. కానీ ఈరోజు కూటమి అన్నది నిస్సిగ్గుగా, నిర్లజ్జగా అవును మేము మోసం చేసినాము, మోసం చేసి ఓట్లు దండుకున్నాము, ఓట్లు దండుకొని ఈరోజు అధికారంలో కూర్చున్నాము అని చెప్పేసి ఇంత నిస్సిగ్గుగా ఓపెన్గా చెప్తుంటే నిజంగా బాధేస్తున్నది. ఈరోజు కూటమిలో భాగమైనటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నాయకుడు సోము వీర్రాజు గారు ప్రజల ముందు అంటే ప్రెస్ ముందు నిలబడి ప్రజలకి ఇండైరెక్ట్గా అవునయ్యా మేము మోసం చేసిన మిమ్మల్ని అని చెప్పేసి చెప్పకనే చెప్పేసినాడు. అదీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని, నువ్వు చాలా మంచోడివి, అమాయకుడివి, నువ్వు ప్రజలకు చాలా చేసినావు, కాకపోతే ప్రజలు నిన్ను మోసం చేసిరు అని చెప్పేసి డైరెక్ట్గా ఈరోజు మీడియా ముందు నిలబడి సోము వీర్రాజు గారు చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నిజంగా సిగ్గేస్తున్నది. ఎటుపోతున్నాం మనం అన్నది, సమాజం ఎటుపోతున్నది అని చెప్పేసి బాధిస్తున్నది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మోసం చేస్తే చీటింగ్ కేసు పెట్టొచ్చు, దానికి చట్టాలు ఉన్నాయి. కానీ ఒక పార్టీ ప్రజల్ని మోసం చేస్తే ఏ చీటింగ్ కేసు పెట్టాలి? తప్పకుండా మీరు కింద కమెంట్ చేయండి ఈ వీడియో మొత్తం చూసి. ఇక సోము వీర్రాజు గారు ఏం చెప్పిండు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. అబద్ధాలు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదనేటువంటి విషయాన్ని దఫాలుగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీల్ని సందర్భానుసారం ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని అంశాలని నెరవేర్చేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానిదనేటువంటి విషయాన్ని నేను సందర్భానుసారము ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా మేము ఈ ఏదైతే సూపర్ 6 అన్న హామీలు ఇచ్చినామో వాటిని అమలు చేస్తాము అని చెప్పేసి ఎలక్షన్లకి ముందు మీరు ప్రజలకు చెప్పారా? చెప్పలేదు. చెప్పకుండా మీరు చేసింది మోసం కాదా? నేను డైరెక్ట్గా సోము వీర్రాజు గారిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా. ప్రజలకి ఎలక్షన్లకి ముందు ఇష్టారీత్యా అలవిగాని హామీలను ఇచ్చేసి ఈరోజు సందర్భానుసారము అని చెప్పేసి చేతులు దులుపుకుంటే మరి ప్రజల్ని మోసం చేసినట్టు కాదా? ఈ ఏదైతే 7-8 నెలల కాలం ఉందో ఈ 7-8 నెలల కాలంలో ప్రజలకి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలకి మీరు గండి కొట్టినట్టు కాదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, సోము వీర్రాజు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఇష్టా రీతిన మీరు అలవిగాని హామీలు ఇచ్చేసి ప్రజల్ని మభ్యపెట్టేసి ప్రజల ఓట్లు దండుకొని ఈరోజు చల్లగా ప్రెస్ ముందర నిలబడి ఈ డైలాగులు కొడుతుంటే నిజంగా ప్రజలకి కోపం రాదా? ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ చూడండి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా వినండి, సంకోచించవలసినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని, వెంటనే అన్నీ జరగాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించే ముందు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్న సందర్భంలో వారు ఈ ప్రశ్న వేయడానికి అర్హత లేదు అనే విషయాన్ని కూడా, ఆర్థిక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగాలేవు, ఆ అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారే, ఆ అవగాహన ఉన్న మీరు ఇష్టారీతిన ఎట్లా ఇచ్చారు హామీలు? ఒకసారన్నా హామీలు ఇచ్చే ముందు ఆలోచించారా? ఇష్టారీతిన హామీలు ఇచ్చేసి, అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న హామీలను కూడా ఎక్కడ ఆపమని చెప్పేసి అబద్ధాలు ఆడి ఈరోజు ఆర్థిక పరిస్థితులు మన్ను మశానం అనుకుంటా మాట్లాడుతుంటే మరి 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచించలేదా ఆర్థిక ఇబ్బందుల గురించి? ఆ రోజు నిద్రపోయిర్రా? అండ్ హడావుడిగా జరిగిపోవాలి అంటే 8 నెలలైంది మీరు వచ్చి, మీరు ఉండేదే 5 సంవత్సరాలు, 8 నెలలు అయిపోయింది, హడావుడి దీన్ని అంటారా? ఒకసారి ఇక్కడ సోము వీర్రాజు గారు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆయన వినండి, చాలా శ్రమించి కష్టపడి బటన్ నొక్కారు, ఎక్కడ లయ తప్పలేదు. అంత చక్కగా అంత క్రమం తగ్గకుండా
బటన్ నొక్కినటువంటి సందర్భంలో వారు ఆలోచించవలసినటువంటి విషయం, మాట తప్పను మడవ తిప్పను అని చెప్పినటువంటి వారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 స్థానాలే ఎందుకు ఇచ్చారు? ఇది నాది సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు చాలా బాగా అమలు చేశారు కదా, అమలు చేసినటువంటి సందర్భంలో మీరు ఎందుకు వైఫల్యం చెందారు? చాలా చక్కగా రెగ్యులర్గా మీరు బటన్ నొక్కిరు కదా, బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు కదా, డబ్బులు అందించారు కదా, అయినప్పటికీ కూడా మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు ప్రజలని ఎద్దేమో చేస్తున్నాడు సోము వీర్రాజు గారు. అరే మీకు సంక్షేమం చేసినోడు ఫలానా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, మీకోసం పనిచేసినోడు ఫలానా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆ వ్యక్తినే మీరు మోసం చేసిరు కదరా పిచ్చోళ్ళారా, ఆ వ్యక్తిని మోసం చేసి ఈరోజు మాకు ఓటేస్తే మేము వీడు చల్లగా 8 నెలల నుంచి ఒక సంక్షేమ పథకం కూడా మీకు ఇవ్వకుండా రాజుల్లాగా బతున్నాం కదరా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఇక్కడ సోము వీర్రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిండు. ఈ విషయం మీకు అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చక్కగా వేశారు, బటన్ నొక్కారు, అంటే రెగ్యులర్గా బటన్ నొక్కారు, అయినా మీ పరిస్థితి 11కి అంటే 11 సీట్లకి జారింది. ఆ తప్పు మేము చేయము, ప్రజలకి ఏమీ అందకుండా చేస్తాము, ప్రజలని ఎప్పుడు ఎదురు చూసేలా చేస్తాము. ఎలక్షన్లకి 6 నెలల ముందు మళ్ళీ పసుపు కుంకుమ ఇచ్చింది కదా 2019లో, అట్లా 6 నెలల ముందు 3 నెలల ముందు ఇస్తాము. ప్రజలకి అదే అలవాటు, మోసం చేయడం మాకు అలవాటు, మోసపోవడం ప్రజలకు అలవాటు. ఆ అలవాటుని మేము కంటిన్యూ చేస్తాము. ఎప్పుడు ప్రజల కోసం పనిచేయడం కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన పిచ్చోడు, ప్రజల కోసం పనిచేసిండు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు, ఎక్కడా లేని ఈ రోజు వరకు చరిత్ర ఏ రోజు ఎరగని పనులు మొత్తం చేసిండు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు, 10 పోర్టులు ఆయన తీసుకొచ్చిండు. అట్లాంటి మంచి పనులు మేము చేయము, మంచి పనులు చేస్తే 11 ఇచ్చారు, రేపు పొద్దున మేము కూడా మంచి పనులు చేస్తే మాకు కూడా 11 ఇస్తారు కదా అని చెప్పేసి సోము వీర్రాజు గారు భయపడుతున్నారు. నిజమే కదా, ప్రజలు ఒక నాయకుడు ప్రజల్ని మోసం చేయడం ప్రపంచం మొత్తంలో చూసినాం, కానీ ప్రజలు చేయడం మొదటిసారి చూస్తున్నామని చెప్పేసి ఇండైరెక్ట్గా సోము వీర్రాజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎద్దేవా చేస్తున్నాడు. ఈ విషయం ప్రజలు అయినటువంటి మీ అందరికీ అర్థం కావాలి, మనందరికీ అర్థం కావాలి. కేవలం నేను ఒక ప్రశ్న అడుగుతాండి మిమ్మల్ని, ఈ 8 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకు ఎంత సంక్షేమం మీ ఇంటికి అందేది? ఈ విషయం తప్పకుండా కమెంట్ చేయండి. సార్ నా పేరు మీరు చెప్పకపోయినా మా ఇంటికి ఇంత ఈ 8 నెలల్లో ఇంత అందేది అని చెప్పేసి మీరు తప్పకుండా కమెంట్ చేయండి. అవసరం. ఎందుకు అవసరం అంటే మంచిని చంపి చెడుకు ప్రాణం పోసినాం మనము. అట్లాంటప్పుడు ఆ మంచి మళ్ళీ రావాలి అంటే మనం చేసిన తప్పుని మనం గుర్తించాలి కదా, గుర్తించి లెంపకాయలు వేసుకోవాలి కదా. ఆ విషయం మనం చేయడం అవసరం కాబట్టి తప్పకుండా కింద కమెంట్ చేయండి. మీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ 8 నెలల్లో ఎంత సంక్షేమం అందేది తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.